బ్యాండెడ్ చూడడానికి చిన్నదే కానీ సంపాదించేది 100 కోట్లు. అసలు బ్యాండెడ్ ఎలా కనిపెట్టారు? తన మార్కెటింగ్ స్టోరీ చూద్దాం. కలిసి గ్రోవడం ఫాలో కొట్టే. బ్యాండెడ్ అనేది 1920లో జోసెఫైన్ అనే ఒక ఆమె సరిగ్గా వంట చేయడం రాకపోవడం వల్ల, సరిగ్గా వెజిటేబుల్ కట్ చేయడం రాకపోవడం వల్ల ఇన్వెంట్ అయిందని మీకు తెలుసా? జోసెఫైన్ అనే ఒక ఆమె 1920లో వంట చేస్తున్నప్పుడు రోజు చేతికి ఏదో ఒక దెబ్బలు తగిలించుకునేది అనమాట. సో వాళ్ళ హస్బెండ్ వచ్చేసి రోజు ఏదో కట్లు కడుతున్నాడు. చూశాడు ఇంకా చాలా చిరాకు వచ్చి ఇలా కాదు ఆమె హెల్ప్ చేసుకున్నా ఏమైనా చేద్దాం అని చెప్పేసి ఒక టేప్ తెచ్చి టేప్ మీద మెడిసిన్ అంతా పెట్టి రెడీగా చేశాడు అనమాట. కానీ ఆమె ఒకటి తీసుకుని పెట్టుకుని ఇబ్బంది అవుతుంది. సో లేదా దానికి దుమ్ము పడుతుంది. వీటిని అన్నింటినీ అరికట్టడానికి దాని మీద ఒక చిన్న ప్లాస్టర్ లాంటిది కూడా వేసాడు. దానివల్ల ఏమైంది? దెబ్బ తగిలిన తర్వాత ఆమె టేప్ తీసుకుని ఇదిగో ఇలా వేసుకుంది. వేసుకోవడం వల్ల ఈజీ అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళకి ఒక జీనియస్ ఐడియా వచ్చింది. అరే మనకు ఒక ప్రాబ్లం ఉంది కదా, దీనికి సొల్యూషన్ ఫైండ్ చేస్తాం, ఇది అందరికీ అమ్ముదామని. కానీ వీళ్ళు అమ్మడం మొదలు పెట్టాక ఎవరు కొనలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఆల్రెడీ ప్రీ బ్యాండెడ్ ఉంది, ఎందుకు అవసరం, దీనివల్ల ఏం అడ్వాంటేజ్ అని తెలియదు. సో వీళ్ళు ఏం చేశారంటే యూఎస్లో స్కౌట్స్ అని ఉంటారు కదా, అంటే మన దగ్గర ఎన్సీసీ ఎలా ఉంటుందో అలా స్టూడెంట్స్ ఉంటారు అనమాట. వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళు రోజు ఏదో ఫిజికల్ యాక్టివిటీ చేయడం, గేమ్స్ ఆడడం వల్ల దెబ్బలు తగ్గడం వల్ల వాళ్ళు ఈజీగా అంటించుకున్నారు. అది చూసి పేరెంట్స్కి అర్థమైంది దీనివల్ల ఎంత యూజ్ ఉందని. అప్పుడు జనాలు దాన్ని కొనడం మొదలు పెట్టారు అండ్ బ్రాండ్ అలా పైకి గ్రో అవుతూ వెళ్ళిపోయింది. దీని నుంచి మనం నేర్చుకోవాలి లెసన్ అంటే మన ఫస్ట్ ఉన్న ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి ఉందా లేదో చూడాలి. అలా మంచి ప్రోడక్ట్ తయారు చేయాలి. ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత పీపుల్కి అది అవసరం ఉండొచ్చు, కానీ ఎందుకు అవసరం తెలియనప్పుడు మనమే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి లేదా మార్కెటింగ్ చేయాలి. ఇలా మరిన్ని స్టోరీస్ కోసం ఫాలో కొట్టండి. ఫాలో కొట్టకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ కాంటెంట్ మీకు తెలియదు.